ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికుల ఓట్లతో గెలిచి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగస్తులకు ముందు చూపిస్తుందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు పూర్తవుతున్నా సిపిఎస్ అనే మాట లేకుండా ఒకటంటే డిఏ ఇచ్చి సైలెంట్ అయిపోయారు. పీఆర్సీ పైన అయితే ఇప్పటి వరకు కమిటీయే లేదు. ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాల్ని నిలబెట్టుకోమని యూటీఎఫ్ ద్వారా మేం రాష్ట్ర వ్యాప్త ధర్నా చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రధాన కార్యదర్శి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మార్చి 24 ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ యొక్క ఒకరోజు నిరాహార దీక్ష రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతున్నది. ఏదైతే ఈ నిరాహార దీక్ష మేము ఎందుకు చేస్తున్నాము అనేది అనుకుంటే మా యొక్క ప్రధానమైన డిమాండ్లు 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ వెంటనే నియమించాలని, 11వ పీఆర్సీ కాలపరిమితి అయిపోయి ఇప్పటికి దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నా కూడా మాకు 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ ఇంతవరకు నియమించకపోవడము చాలా బాధాకరము. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో 29% ఐఆర్ను మాకు ప్రకటించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఏదైతే ఉందో సిపిఎస్ను రద్దు చేస్తామన్న ఈ ప్రభుత్వము 3 సంవత్సరాలు గడిచినా కూడా దానిపైన ఊసే లేకుండా ఉంది. దాన్ని కూడా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను వెంటనే అమలు చేయాలని మేము యూటీఎఫ్ కోరుతున్నాము. అలాగే ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తమ ఎన్నికల ప్రచారంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏవైతే న్యాయపరమైన హామీలు ఇచ్చారో వాటన్నింటినీ కూడా ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 3 సంవత్సరాలైనా కూడా ఆ యొక్క హామీలను నెరవేర్చడం లేదు. అలాగే హెల్త్ కార్డులు అయితేనేమి, మెడికల్ రీఎంబర్స్మెంట్ అయితేనేమి దేనిపైన కూడా లేదు. అలాగే 2 సంవత్సరాల ముందు సరెండర్ లీవ్లు అయితే మేము ఏవైతే పెట్టుకున్నామో ఆ యొక్క బెనిఫిట్ మాకు రాకనే ఇన్కమ్ ట్యాక్స్ కూడా మేము దానికి పే చేయడం జరిగినది. దానిపైన సత్వర చర్యలు తీసుకోవాలని మేము అనుకుంటున్నాము. అలాగే ఏవైతే డిఏ బకాయిలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలని మేము ఈరోజు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. గవర్నమెంట్ను, ప్రభుత్వము ఈ యొక్క డిమాండ్లన్నింటినీ, మా యొక్క డిమాండ్లన్నీ కూడా న్యాయపరమైనవి, చట్టపరమైనవి కాబట్టి వీటన్నింటినీ కూడా సత్వరమే దీనిపై చర్య తీసుకొని సానుకూలంగా మాకు స్పందించాలని మేము ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున కోరుకుంటున్నాం. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా న్యాయమైన డిమాండ్ల సాధన కోసము నిరాహార దీక్ష రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఎన్నికల ముందు చూస్తే గనక ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాదాపుగా రాష్ట్రంలో ప్రతి ఒక్క శాసనసభ్యులు కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల ఓట్లతోనే గెలిచామని ఆ రోజు ఉపాధ్యాయులకు వెన్నుదన్నుగా ఉంటామని ఆ రోజు పిలుపునిచ్చి ఆ రోజు ఉత్సాహం నింపడం జరిగింది. కానీ ఎన్నికలయ్యాయి, ప్రభుత్వం ఏర్పాటైంది. దాదాపు 2 సంవత్సరాలు అయినా కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వము ముందుకు రాకపోవడము, అలాగే మేలు చేసే విధంగా చర్యలు తీసుకుపోవడం వల్ల ఈరోజు మేము గ్రామీణ స్థాయిలో ఉపాధ్యాయులకు, కార్మికులకు, ఉద్యోగులకు సమాధానాలు చెప్పలేని పరిస్థితులు ఉన్నాం. ఆ రోజు గత ప్రభుత్వం చూసాం, ఎప్పుడు డిఏ ఇస్తారో తెలియదు, ఎప్పుడు జీతం ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఏ కేసు పెడతారో తెలియదు. అలాంటి ప్రభుత్వాన్ని ఆ రోజు దించి మనకు మేలు చేస్తుందని చెప్పి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. సిపిఎస్ గురించి ఊసే లేదు. అలాగే ఒక్క డిఏ ఇచ్చి కంటితుడుపుగా ఉపాధ్యాయులను అలాగే ఉద్యోగులను ఊసిరమని చేశారు. అలాగే పీఆర్సీ పైన ఇంతవరకు కమిటీ కూడా లేదు. ఇలా అయితే కాలయాపన చేస్తూ ఉంటే కనుక ఈ ఉద్యోగులు, ఉపాధ్యాయుల, కార్మికులందరూ ఏకమై మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలియజేస్తాం. గతంలో కూడా చూశారు ఆ ప్రభుత్వము బీటీఆర్ఎస్ ఉద్యమాన్ని నిర్లక్ష్యం చేయడంతో తర్వాత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది. కాబట్టి ఈ రోజుకైనా ఈ ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు న్యాయమైన పీఆర్సీ అయితేమి, డిఏ బకాయిలు అయితేమి, మరీ దారుణంగా గతంలో రిలీజ్ చేసిన డిఏల విషయంలో 1 డిఏ పడడము, కొంతమందికి 2 డిఏలు, కొంతమందికి 3 దఫాల్లో పడడము, కొంతమందికి ఏమీ పడకుండా పోవడము
మాలో మాకే ఈ రోజు కలహాలు వచ్చే పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఉద్యోగులు, ఉపాధ్యాయుల, కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ముందుకు రావాలని యూట్యూబ్ గా డిమాండ్ చేస్తున్నాము. లేకంటే భవిష్యత్తులో మరో పోరాటానికి శ్రీకారం చుడతామని కూడా తెలియజేస్తాం. జిందాబాద్ 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 పిఎస్సి కమిటీని వెంటనే నాయకత్వం మేరకు ఈరోజు నియోజకవర్గ స్థాయిలో ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో మేము పాల్గొనడం జరుగుతుంది. మాకు ముఖ్యమైనటువంటి డిమాండ్లు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలను మరి ఎన్నికల పోయే ముందు మాకేమైతే హామీలు ఇచ్చారో న్యాయమైనటువంటి డిమాండ్లు మా ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని గురువుల్ని గౌరవంగా మేము చూస్తాం అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం మమ్మల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. మా న్యాయమైనటువంటి డిమాండ్ మరియు చట్టపరమైనటువంటి హక్కులు ఏవైతే మా ఉన్నాయో అవి ఇప్పటి వరకు కూడా మా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మా న్యాయమైన డిమాండ్లు మేము కూడా పబ్లిక్ లో భాగమే కదా, మమ్మల్ని ఎందుకు ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మా న్యాయమైన డిమాండ్లు ఎందుకు మీరు పరిష్కరించడం లేదు అనే ఉద్దేశంతోనే ఈ రోజు మేము 4 గోడల మధ్య బడిలో ఉండాల్సినటువంటి ఉపాధ్యాయులు ఈ రోజు రోడ్డు మీదకి రావడానికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వమేనని మేము ఆరోపిస్తున్నాం. మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో సకాలంలో ఏఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలి. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది 11వ ఏఆర్సీ కాల పరిమితి అయిపోయి, అయినా ఇప్పటికీ కనీసం చైర్మన్ కూడా నియమించుకోవడం అనేది నిజంగానే బాధాకరం. అదేవిధంగా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ డిఏలకి పాత డిఏలకు సంబంధించినటువంటి ఐడియర్స్ వాటికి రోడ్ మ్యాప్ ఇమ్మని చెప్పినాం. ఇంతవరకు కూడా వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఇంకా డిఏ బకాయిలకు సంబంధించి కానీ, అరియర్స్ సంబంధించి కానీ, సరెండర్ లీవ్స్ సంబంధించి కానీ, మెడికల్ రీఎంబర్స్మెంట్ సంబంధించి కానీ ఎటువంటి ఫైనాన్స్ సంబంధించినటువంటి ఇష్యూల్లో ఏవి కూడా చర్యలు తీసుకోలేకపోవడం అనేది నిజంగానే మాకు బాధ కలిగిస్తుంది. మేము ఏదైతే న్యాయపరమైనటువంటి డిమాండ్ పరిష్కరించకపోగా మా మీద ఇంకా లేనిపోయిన యాప్లతో కూడా మాకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ రోజు 4 గోడల మధ్య ఉన్నటువంటి ఉపాధ్యాయులు, గురువులు రోడ్డు మీద వచ్చినారంటే దాన్ని పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలి. ఆ న్యాయమైన డిమాండ్ని పబ్లిక్ కూడా మనకు సపోర్ట్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఏవైతే మాకు న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో ఇప్పటికైనా కనీసం ఆ చైర్మన్ నియమిస్తే ఆ చైర్మన్ రిపోర్ట్ ఇవ్వడానికి కనీసం ఒక 6 నెలలైనా పడుతుంది. అయినా మేము దాదాపు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు మేము ఆర్థికంగా లాస్ అయినట్టు, కోల్పోయినట్టు. ఇలా ఇప్పటికే దాదాపు గత 50 సంవత్సరాల నుండి తీసుకున్నట్లయితే ఒక 2 పిఆర్సీల కాలాన్ని మేము కోల్పోతే ఈ 15 సంవత్సరాల్లోనే 2 పిఆర్సీల కాలాన్ని మేము కోల్పోయాం. నిజంగానే మాకు ఇది చాలా బాధాకరం. ఇలాంటివి పునరావృతం కాకుండా ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయుల మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించి మీరు ఏదైతే ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పారో, స్నేహపూర్వకమైనటువంటి ప్రభుత్వం మీరు హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చుకోవాలని మేము ఈ సభాపూర్వకంగా డిమాండ్ చేస్తున్నాం. అదే అలాగే కాకుండా ఇంత మీదటైనా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోకపోతే జిల్లా స్థాయిలోనూ మరియు రాష్ట్ర స్థాయిలోనూ కూడా ఉద్యమాలు చేసి ఏవైతే మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లు పరిష్కరించుకోవడం కోసం మేము మరింత మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.